హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు స్వీట్ మెమొరీస్. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. జగదాత్రి, కేదార్, నిషిక యువరాజ్ని ఇంటికి తీసుకువస్తారు. యువరాజ్ని ఆ సిచ్యువేషన్లో చూసిన కౌశికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. రోజు ఆఫీస్కి వెళ్ళి వస్తూ హ్యాపీగానే ఉన్నాడు అనుకున్నాను, మళ్ళీ ఎందుకు వీడు ఇలా ప్రవర్తిస్తున్నాడు అని అడుగుతుంది కౌశికి. ఇంకా జగదాత్రి జరిగిందంతా చెప్తుంది. అదంతా విని ఒక్కసారిగా కౌశికి, సుధాకర్ అండ్ వైజయంతి షాక్లో ఉండిపోతారు. వెంటనే జగదాత్రి, వదిన, దీని వెనకాల ఆ దివ్యాంక హ్యాండ్ ఉందని చాలా ఖచ్చితంగా అర్థమవుతుంది. ఇప్పటికైనా ఆ దివ్యాంకతో ఈ నిషి వాళ్ళు దూరంగా ఉంటేనే మంచిది అని జగదాత్రి అంటుంది. వెంటనే వైజయంతి, ఏందమ్మీ నీ నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నావో? అయినా దివ్యాంక ఇట్లా ఎందుకు చేస్తుంది? నాకెందుకో ఇదంతా మీరే కావాలని చేస్తున్నారనిపిస్తుంది అని అనేసరికి, ఆపండత్తయ్య అని గట్టిగా అరుస్తుంది నిషిక. ఒక్కసారిగా వైజయంతి షాక్లో ఉండిపోతుంది. అమ్మీ, ఏంది నువ్వు నా మీద అరుస్తున్నావు? నువ్వు నాకు కదా సపోర్ట్ చేయాలి అంటే. లేదు, ఎలా సపోర్ట్ చేయమంటారు? నా కళ్ళతో నేను చూశాను. ఆ సోనీ ఇంట్లో యువరాజ్ ఫుల్గా డ్రింక్ చేసి పడిపోయాడు. నన్ను, నా ప్రాణాలు కోల్పోతుంటే తన ప్రాణం అడ్డుపెట్టి మరీ నన్ను కాపాడుకుంది మా అక్క. నేను మీ కోడలుగా మాట్లాడట్లేదు, నా అక్క చెల్లెలుగా మాట్లాడుతున్నాను అని జగదాత్రి దగ్గరికి వెళ్ళి జగదాత్రి చేతులు పట్టుకొని, అక్క, నన్ను నన్ను క్షమించు. ఇన్ని రోజులు నీ ప్రేమని, నీ బాధ్యతని అర్థం చేసుకోలేకపోయాను. ఇప్పటి నుండి నువ్వు చెప్పినట్టే వింటానక్క అని నిషికాలో పశ్చాత్తాపం మొదలవుతుంది. ఒక్కసారిగా అదంతా చూస్తూ వైజయంతి చాలా కోపంగా ఉంటుంది. కౌశికి, సుధాకర్ కూడా నిషిక మారినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇంకందరూ రూమ్లోకి వెళ్ళిపోయేసరికి వైజయంతి చాలా కోపంగా జగదాత్రి దగ్గరికి వస్తుంది. వచ్చి, అమ్మీ, ఈరోజు నువ్వు నిషికని లాక్కొని ఉండొచ్చు, కానీ ఏదో ఒక రోజు నేను ఖచ్చితంగా నీకు సమాధానం చెప్పి తీరుతా అని అంటుంది వైజయంతి. చూడండి, నేను ఎప్పుడూ ఎవరిని లాక్కోవాలి అని ప్రయత్నించను. మనలో మంచితనం ఉంటే ఆటోమేటిక్గా అన్నీ మంచే నేర్చుకుంటాం, మంచే నేర్పిస్తాం. మన ఒంట్లో విషం ఉంటే అప్పుడు మనం కూడా విషమే అవుతాం. అర్థమవుతుందనుకుంటా. నిషికాలో ఉన్న విషం తొలగిపోయింది. ఇప్పుడు మీలో ఉన్న విషయాన్ని కూడా త్వరలోనే తొలగిస్తానని మీకు మాటిస్తున్నాను అని చెప్పి చాలా అంటే చాలా గట్టిగా చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతారు. జగదాత్రి ఒక్కసారిగా షాక్లో ఉండిపోతుంది. వైజయంతి, ఇది ఇలా ఉండగా జగదాత్రి పాపం అలా చాలా ఇబ్బంది పడుతూ ఉంటే కేదార్ జగదాత్రి దగ్గరికి వస్తాడు. వచ్చి జగదాత్రి వైపు చూస్తూ, దాత్రి, నువ్వు భోజనం చేయడానికి ఇబ్బంది పడుతున్నట్టున్నావు కదా, నేను హెల్ప్ చేయనా అని అంటారు. వద్దులే కేదార్, నీకెందుకు శ్రమ అని అంటారు. అయ్యో, ఇది శ్రమ కాదు, ఇది నా అదృష్టం. ఎందుకంటే నీలాంటి అమ్మాయికి, ఇంత మంచి అమ్మాయికి తినిపించాలి అంటే నాకు అదృష్టం ఉండాలి కదా అని అంటాడు. ఇంక వెంటనే, ఏంటి బిస్కెట్స్ వేస్తున్నావా అని అంటుంది. లేదు దాత్రి, నిజం చెప్తున్నాను, నీకు తినిపించాలంటే నేను ఎంతో అదృష్టవంతుని అవ్వాలి కదా అని చెప్పి ఇంకా అలా కేదార్ తన చేత్తో పాపం జగదాత్రికి భోజనం తినిపిస్తారు. ఇంకా జగదాత్రి అలా హ్యాపీగా చూస్తూ ఉంటుంది. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. యువరాజ్ అలా నిద్రలేచి చూసేసరికి నిషిక యువరాజ్ దగ్గర కోపంగా చూస్తూ ఉంటుంది. ఒక్కసారిగా యువరాజ్ లేచి, నిషి, గుడ్ మార్నింగ్, ఏంటి అలా ఉన్నావు అని అడుగుతారు. కేదార్, నిన్న రాత్రి ఏం జరిగిందో నీకేం గుర్తులేదా అని అడుగుతుంది. ఏం జరిగింది, ఏముంది గుర్తుపెట్టుకోవడానికి అని అంటారు. నీకు నిజంగా ఏమీ గుర్తు రావటం లేదా అని అడుగుతుంది. అంటే అది అననేలోపు ఒక్కసారిగా వీడియో అంతా చూపిస్తుంది. ఆ ఇంట్లో తాగేసి పడిపోవడం అండ్ వాళ్ళు తీసుకురావడం చూసేసరికి ఒక్కసారిగా షాక్లో ఉండిపోతాడు యువరాజ్. నిషి, నేను సోనీ ఇంటికి వెళ్ళింది నిజమే, కానీ నేను వెళ్ళడానికి ఒక కారణం ఉంది నిషిక అని అంటారు. వద్దు, నాకు నువ్వేమీ చెప్పొద్దు, నేను నిన్ను అర్థం చేసుకోగలను. కావాలని వాళ్ళని ట్రాప్ చేయాలని చూశారు, అదేగా నువ్వు చెప్పాలి అనుకుంటున్నావు. సరే, నేను నమ్మేశాను, ఇకపై జాగ్రత్తగా ఉండు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇదేంటి, ఎప్పుడు కోప్పడి చిరాకు పడే నిషి ఇలా మాట్లాడుతుంది? ఒకవేళ ఏదైనా ఏదైనా ఉందా, దీని వెనక ఏదైనా రీజన్ ఉందా అని చెప్పి ఆలోచనలో పడతారు.
ఇంకా జగదాత్రి నిషిక దగ్గరికి వచ్చి, నిషి, నీలో వచ్చిన ఈ మార్పును చూస్తుంటే నాకు చాలా అంటే చాలా సంతోషంగా ఉంది. నువ్వు ఇలా మారాలనే నేను ఎప్పటి నుండో కోరుకుంటున్నాను అని చెప్పి పాపం చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇది ఇలా ఉండగా ఇంకా పాపారాయుడు అయితే వైజయంతి వాళ్ళ ఇంటికి వస్తాడు. వచ్చి, అమ్మి శ్రీవల్లి, శ్రీవల్లి, నేను నిన్ను తీసుకువెళ్తానని చెప్పున్నాను కదమ్మీ, వస్తున్నాను అని అంటారు. ఒక్కసారిగా ఇంక శ్రీవల్లి, వద్దు, నన్ను తీసుకెళ్ళొద్దు మావయ్య అని అంటుంది. అప్పుడే కౌశికి ఏమో, అది కాదు మావయ్య, ఇంకా తను మెంటల్గా సిద్ధం అవ్వలేదు అని అంటుంది. తను అవ్వకపోయినా పర్లేదమ్మీ, ఇచ్చిన మాట ప్రకారం వెళ్ళాలి కదా, కాబట్టి నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. తను ఖచ్చితంగా నాతో పాటు రావాల్సిందే, వచ్చి తీరాల్సిందే అని చాలా అంటే చాలా గట్టిగా చెప్తాడు. ఇంకా అలా చెప్పేసరికి ఒక్కసారిగా షాక్లో ఉండిపోతుందన్నమాట శ్రీవల్లి. లేదు, నేను రాలేను రాలేను అనేసరికి అప్పుడే, నువ్వు వెళ్ళాలి శ్రీవల్లి అని అంటుంది. ఒక్కసారిగా షాక్లో ఉండిపోతారు. ఏంటి, నేను నేను వెళ్ళాలా? ఏం మాట్లాడుతున్నారు వదినా మీరు అని అంటారు. అవును శ్రీవల్లి, నువ్వు వెళ్ళాలి, వెళ్ళి తీరాలి. నేను చెప్పేది జాగ్రత్తగా విను. నువ్వు వెళ్ళాకేం చేయాలో, ఎలా ఉండాలో నేను నీకు చెప్తాను అని చాలా గట్టిగా ఫిక్స్ అయిపోతుంది ఇంకా జగదాత్రి అయితే. సో ఇంకా అలా శ్రీవల్లి బ్యాగ్ తీసుకొని పాపారాయుడు వెనకాలే వెళ్తుంది. వెళ్ళిన వెంటనే ఇంకా తన్ని ఫాలో అవుతూ జగదాత్రి కూడా వెళ్తుంది. అప్పుడే నిషిక, జగదాత్రి, నువ్వు నువ్వు కాస్త జాగ్రత్తగా ఉండవే అని అంటుంది. సరే నిషి, నువ్వేం కంగారు పడొద్దని చెప్పి ఇంకా అలా ఎంతో హ్యాపీగా వెళ్తుందనమాట తనైతే. వెళ్ళి ఇంకా అలా ఫాలో అయ్యి చూసేసరికి శ్రీవల్లిని ఒక ప్లేస్కి తీసుకువెళ్తాడు పాపారాయుడు. అమ్మీ, నేను నిన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చుండానో తెలుసా? ఎందుకంటే నువ్వు ఇక బ్రతకవు కాబట్టి అని అంటాడు. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది శ్రీవల్లి. మావయ్య, ఏం మాట్లాడుతున్నారు మావయ్య మీరు అని అంటుంది. అవునమ్మీ, నేను నిజమే చెప్తున్నా, నిజమే మాట్లాడుతున్నా. చూడు, ఒకటి ఏంటంటే నువ్వు ఆ కేదార్ గడి సొంత చెల్లెలివి. ఇవన్నీ సుహాసిని కూతురువి కాబట్టి సుహాసిని పైనుండి వింటానే ఉంటుంది. ఆ సుహాసిని విన్నా పర్లేదు. ఇప్పుడు నువ్వు వెళ్ళే తన దగ్గరికే కదా, తన దగ్గరికి వెళ్ళి ప్రశాంతంగా ఉండు, సరేనా అని చెప్పి ఇంక చెప్పేసరికి ఒక్కసారిగా అలా షాక్లో ఉండిపోతుంది శ్రీవల్లి. మావయ్య, అంటే మీరు అని అనేసరికి, అవును, నిన్ను ఇప్పుడు నేను చంపేస్తున్నా అని చెప్పి కత్తి తీసుకొని ఇంకా చంపేయాలి అని చాలా గట్టిగా ఫిక్స్ అయ్యేసరికి ఒక్కసారిగా అక్కడికి వచ్చి కత్తి పట్టుకొని ఇంకా బయలుదేరుతుంది జగదాత్రి. వచ్చేసరికి ఒక్కసారిగా షాక్లో ఉండిపోతాడు ఆ పాపారాయుడు. ఏందమ్మీ, ఇప్పుడు నువ్వు నన్ను కొడతావా ఏంది? నన్ను బెదిరించాలనుకుంటున్నావా? నువ్వు ఎప్పటికీ నన్ను బెదిరించలేవు అమ్మీ జగదాత్రి. ఎందుకంటే నీకంటే నాకు బలం ఎక్కువ. నువ్వు ఒంటరిగా వచ్చినట్టున్నావు, నువ్వెట్లా బయటికి పోతావో నేను కూడా చూస్తా అని చెప్పి ఇంకా వెళ్తూ ఉంటే ఒక్కసారిగా జగదాత్రి రాయుడు చెయ్యి గట్టిగా పట్టుకుంటుంది. ఇంకా రాయుడు అయితే షాక్లో ఉండిపోతాడు. ఆ పాపారాయుడు షాక్లో ఉండి అలా చూస్తూ ఉండిపోతాడు. చెయ్యి గట్టిగా మెలితిప్పి, అంటే నువ్వు ఈ శ్రీవల్లిని చంపేస్తానంటే మేము ఊరుకుంటామనుకుంటున్నారా రాయుడు బాబాయ్ గారు అని అంటుంది. ఒక్కసారిగా ఇంకా అలా ఉండిపోతాడనమాట పాపారాయుడైతే. చూడండి బాబాయ్ గారు, మీరు ఎప్పుడు క్షేమంగా ఉండాలనే మేము కోరుకుంటాం, కానీ మీరు ఇలా చేస్తూ ఉంటే మేము ఎందుకు చూస్తూ ఉంటాం? ఉండం కదా. అందుకే మేము ఒకటి డిసైడ్ అయ్యాం. చూడు, నువ్వు శ్రీవల్లికి చనిపోయే ముందు కొన్ని నిజాలు చెప్పావు, అలానే నేను కూడా నువ్వు చనిపోయే ముందు కొన్ని నిజాలు చెప్పాలి అనుకుంటున్నాను అని అంటారు. ఒక్కసారిగా అలా చూస్తూ ఉంటాడనమాట పాపారాయుడు. కేదార్ అని అనేసరికి కేదార్ గన్ పట్టుకొని వస్తాడు. ఒక్కసారిగా కేదార్ని చూసి షాక్లో ఉండిపోతారు. ఏందమ్మీ, మీరు మీరు ఎవరు? మీరు రౌడీలా? రౌడీలా అని చెప్పి అడుగుతారు. రౌడీలు కాదు, మీలాంటి రౌడీలకి గడగడ వణికించే పోలీసుని మేము అని అంటుంది జగదాత్రి. ఒక్కసారిగా ఇంకా జగదాత్రి అండ్ కేదార్ ఇద్దరు పోలీస్ ఆఫీసర్స్ అని తెలుసుకొని షాక్లో ఉండిపోతారనమాట
పాపారాయుడు ఏంటి పాపారాయుడు మావయ్య గారు, మిమ్మల్ని చంపుతామనుకుంటున్నారా? అంత సీన్ లేదు. మిమ్మల్ని చంపేంత పాపాత్ములం మేము కాదు. కానీ మీ దగ్గరే నిజముంది. సుహాసిని మీరే చంపారు అని అందరి ముందు అత్తయ్యగాని చంపింది మీరేనని నిజం ఒప్పుకొని లొంగిపోవాలి. లేకపోతే ఎన్కౌంటర్లో పైకి పోతారు. మీ ఇష్టం. ప్రాణమా ప్రెస్ మీటా, ప్రాణమా ప్రెస్ మీటా అని అడుగుతుంది జగదాత్రి. ఇంక వెంటనే ఆలోచనలో పడతాడనమాట పాపారాయుడు. ఏంటి ఇంకా ఆలోచిస్తున్నారు పాపారాయుడు మావయ్య? శ్రీవల్లిని చంపలేకపోయారు, నన్ను చంపలేకపోయారు, ఇప్పుడు మీరు చావు బ్రతుకుల్లో ఉన్నారు. అయినా సరే మీకు ఇంకా ఏమనిపించటం లేదా అని అంటాడు కేదార్. లేదా బుడ, నేను నేను నిజం ఒప్పుకుంటాను అని అంటారు. అది మీ ప్రాణాల కంటే మీకేది ఎక్కువ కాదని మీరు బాగా ఆలోచించుకున్నారు. ఈ ఆలోచనే అందరి విషయంలో ఉంటే ఇంకా బాగుంటుంది. రండి అని ఇంకా అలా తీసుకొని వెళ్తారు. ప్రెస్ మీట్ అరేంజ్ చేస్తారు. ఒక్కసారిగా టీవీలో వాళ్ళ అన్నయ్యని చూసి షాక్లో ఉండిపోతుంది వైజయంతి. ఇదేంది అన్నయ్య ఇట్ట దొరికిపోయినాడు అని అనుకుంటారు. పెట్రోలింగ్కి మేము వెళ్ళినప్పుడు అక్కడ పెట్రోలింగ్కి మేము వెళ్ళినప్పుడు శ్రీవల్లిని ఈయన కిడ్నాప్ చేయడం మేము గమనించి మా స్టైల్లో ఎంక్వైరీ చేశాం. సో ఇతను కొన్ని నిజాలని బయట పెట్టాడు. మీ నోటితోనే చెప్పండి అని అంటారు. సుహాసిని ఒక అమ్మాయి, తన్ని నేను చంపేస్తుండా వ్యక్తిగత కారణాల వల్ల. ఆ నిజం ఎక్కడ బయటపడుతుందో అని వాళ్ళ కూతుర్ని కూడా చంపేసి పాపం కడుక్కోవాలనుకున్నా. కానీ ఇలా జరుగుండది అని అంటారు. ఒక్కసారిగా ఇంక అందరూ షాక్లో ఉండిపోతారు. ఇంక వైజయంతి అయ్యో అన్న ఇదేంది నిజమంతా ఒప్పేసుకుంటున్నాడని చెప్పి అనుకుంటూ ఉంటే సుధాకర్ చేసిన పాపం ఎప్పటికైనా తిరిగి వస్తుందే, ఇదిగో ఇలాగే జరుగుతుంది. ఆ పాపం అనేది జన్మ జన్మలా వెంటాడుతూనే ఉంటుంది. ఎవరు చూడకపోయినా మేము అంతా బాగానే ఉన్నాం, మాకేమీ జరగదు, మేము పాపం చేసేస్తాం అనుకుంటే ఆ పాపం ఎప్పటికైనా వేటాడి వెంటాడుతుంది. అది ఎవ్వరికైనా తగలచ్చు అనే విషయం ఇప్పుడు నీకైనా అర్థం అవ్వాలి అని చెప్పి ఇంకలా అక్కడి నుండి అయితే వెళ్ళిపోతారు సుధాకర్. కుప్పకూలి ఏడుస్తూ ఉంటుంది వైజయంతి పాపారాయుడు అరెస్ట్ అయ్యాడని. ఇది ఇలా ఉండగా జగదాత్రి, కేదార్, శ్రీవల్లి చాలా హ్యాపీగా ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ ఉంటారు. నిజంగా అన్నయ్య నువ్వే నా సొంత అన్నవని తెలిసిన తర్వాత నాకు ఎంతో అంటే ఎంతో సంతోషంగా ఉంది. ఇదంతా చూస్తూ నాకు ఇప్పుడు ఏమైపోయినా పర్లేదనిపిస్తుంది అనేసరికి అమ్మ నీ నోట్లో నుండి అలాంటి మాటలు రాకూడదు. నాకు ఎప్పటి నిండో నిన్ను చూడగానే చెల్లెల్లాగే అనిపించావు. కాబట్టి ఇకపై నీ బాధ్యత నాది అని చెప్పేసరికి జగదాత్రి, నీకో విషయం తెలుసా శ్రీవల్లి? ఈ విషయాన్ని తాతగారికి కూడా చెప్పాం. తాతగారు ఇంటికి వస్తామన్నారు అనేసరికి శ్రీవల్లి హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇంకా కేదార్ వాళ్ళ తాతగారు వీరశంకర్ అయితే వజ్రపాటి ఇంటికి వస్తారు. సుధాకర్ అలా చూస్తూ ఉంటారు వీరశంకర్ వైపు. ఇంక వెంటనే అలా సుధాకర్ని చూస్తూ కేదార్, నాన్న శ్రీవల్లి అని పిలుస్తారు. శ్రీవల్లి, కేదార్, జగదాత్రి కిందకి వస్తారు. ఇంకా అలా వైజయంతి చూస్తూ ఉంటే నిషిక ఏమో తాతగారు రండి కాఫీ కావాలా అని అడుగుతుంది. లేదమ్మా, నేను ఒక ముఖ్యమైన విషయాన్ని నా మనవడితో చెప్పడానికే ఇక్కడికి వచ్చాను. వాడు ఈ ఇంట్లో ఉంటున్నాడు కాబట్టి ఈయన కొడుకు అని ఒప్పుకోకపోయినా చెప్పాల్సిన బాధ్యత నాకుంది. నాన్న, కేదార్, శ్రీవల్లి, నువ్వేనా నా బంగారు తల్లివి, నా నా శ్రీవల్లి, నా సుహాసిని కూతురివి అని చెప్పి పాపం వాళ్ళ మనవరాల్ని హ్యాపీగా హక్ చేసుకుంటారు వీరశంకర్. ఇంకా శ్రీవల్లి కూడా చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అదంతా చూస్తూ సుధాకర్, కౌశికి అండ్ నిషిక వీళ్ళందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. నాన్న కేదార్, నిజం చెప్పాలంటే మనకి ఒక ఆచారం ఉందిరా. ఇంటి ఆడపిల్లతో ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో బోనం సమర్పించడం మన ఆనవాయితీ. కానీ ఇన్నేళ్లుగా నేను హిమాలయాల్లో ఉండిపోయాను. కోడలి జగదాత్రితో ఈ సంవత్సరం బోనాన్ని సమర్పించాలి అనుకున్నాను. కానీ మా ఇంటి ఆడపిల్ల శ్రీవల్లి కూడా ఉంది అని తెలిసింది కాబట్టి శ్రీవల్లి, జగదాత్రి ఇద్దరూ కలిసి అమ్మవారికి ఆషాఢ మాసంలో బోనాలు సమర్పించాలి నాన్న అని అంటారు వీరశంకర్. అయితే వదిన, మనం కూడా వెళ్ళి బోనాలు సమర్పిద్దామా అని అడుగుతుంది నిషిక. తప్పకుండా, మేము కూడా వస్తాం తాతగారు అని అంటారు. తప్పకుండా అమ్మా, అందరూ రాజ్మహల్ని చూసినట్టు కూడా ఉంటుంది కదా, తప్పకుండా రేపు రావాలి అని చెప్పి ఇంకా కేదార్ వాళ్ళ తాతగారు హ్యాపీగా చెప్తారు. ఇంకా అలా యువరాజ్ కూడా మారిపోవడంతో నిషికాతో హ్యాపీగా ఉండడంతో
ఇదంతా తెలుసుకున్న సోని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. బాయ్ దివ్యాంక, మన ప్లాన్ అంతా ఫ్లాప్ అయిపోయింది. ఇప్పుడు యువరాజ్ నన్ను ఖచ్చితంగా నమ్మడు. ఆ నిషికాతోనే చాలా హ్యాపీగా ఉంటున్నాడు. ఇప్పుడు ఏం చేద్దామని అడుగుతారు. చూడు, వాడు మనకి పనికిరానప్పుడు వాడు బ్రతుకుండి వేస్ట్ కదా, కాబట్టి వాడిని చంపించేద్దాం. బోనాల జాతరలోనే యువరాజ్ పైకి పోవాలి అని ఇంకా ఫిక్స్ అయిపోతాడనమాట మీనన్. అలా ఇంకా బోనాల జాతరకి వెళ్ళడానికి అందరూ చాలా హ్యాపీగా రెడీ అవుతారు. ఇంకా అలా జగదాత్రి, శ్రీవల్లి, నిషిక, కౌశికి అందరూ కలిసి అమ్మవారికి బోనాలు సమర్పిస్తారు. సమర్పించిన తర్వాత ఇంకా అలా మీనన్, దివ్యాంక, సోని యాక్చువల్లీ మీనన్ మనిషి టీనా కాబట్టి ఇంకా అలా అందరూ కలిసి రౌండ్ వేస్తారు. యువరాజ్ ఒంటరిగా దొరికినప్పుడు వాడిని వేసేయాలి అని చెప్పి ఇంకా అలా రౌడీలను పెట్టిస్తే జగదాత్రి కెన్ సెన్స్ ఇట్. ఎందుకంటే జగదాత్రికి బీన్ అ పోలీస్ ఆఫీసర్ కాబట్టి షీ కెన్ సెన్స్ బిఫోర్ ద టైం. సో ఇంకా వెంటనే అలా జగదాత్రి అయితే జేడీ మోడ్లోకి ఫిక్స్ అయిపోతుంది. ఫిక్స్ అయ్యి ఇంకా చాలా గట్టిగా ఒక్కొక్కడిని యువరాజ్ వైపు రానివ్వకుండా రప్పలాడిచి రౌడీలందరినీ కొట్టి కొట్టి పడేస్తూ ఉంటుంది జగదాత్రి. ఇంకా నిషిక ఏమో అలా చూస్తూ ఉంటుందన్నమాట జగదాత్రి వైపు. దాత్రి, ఏం చేస్తున్నావు నువ్వు అని అడుగుతుంది. నిషి, ఏం లేదు, వీళ్ళు వీళ్ళు అని అనేసరికి ఇంకా అర్థమైపోతుందనమాట నిషికాకి. అసలు ఇంతలా వీళ్ళు చేస్తున్నారంటే సంథింగ్ ఇస్ దేర్ అని చెప్పి ఇంకా అర్థమయ్యి ఒక్కసారిగా అలా షాక్లో ఉండిపోతుంది. ఇంకా అలా నిషిక జేడి ఉగ్ర రూపాన్ని చూసి షాక్లో ఉండిపోతుంది. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.